ఈ రాత్రికాల సమయంలో పెద్ద అవుటుపల్లి ప్రభు యొక్క సంఘము ఏర్పరచినటువంటి ఈ బహిరంగ సువార్త సభలకు వెచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, స్థానిక సంఘానికి, మరి ప్రాముఖ్యంగా ఈ పరిచర్యకు నాయకత్వం వహిస్తూ ఉన్నటువంటి ప్రియులు అబ్రామ్ గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నటువంటి ప్రతి తోటి సేవకునికి, ముఖ్యంగా పాటలు పాడి దేవుని మహింపరచినటువంటి పసిబిడ్డలకి అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు. అలాగే మా పరిచర్యల తరపున చిలకలూరుపేటలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వేసవి కాలంలో దేవుని యొక్క పరిచర్య పట్ల అత్యంత అపేక్ష ఉన్నటువంటి ఏ సేవకునికైనా, అలాగే ఆ సేవకుని యొక్క నాయకత్వాన్ని వెంబడించేటువంటి సంఘానికైనా ఇలాంటి బహిరంగ సువార్త సభలు నిర్వర్తించటం వారి అపేక్షను తెలియచేస్తూ ఉంటుంది. అంతేకాదు, వారికి ఉన్నటువంటి ఆత్మల భారాన్ని కూడా వెల్లడి చేస్తూ ఉంటుంది. అందుకే ఈ 3 దినాలు ఈ సువార్త సభలను ఏర్పరిచినందుకు మరి ప్రత్యేకమైన అభినందనలు అబ్రామ్ గారికి, వారి స్థానిక సంఘానికి. ఈరోజు సభను ఉద్దేశించి నన్ను మాట్లాడమని కోరినటువంటి అంశం మారు మనస్సు, పతనము నుండి విజయము వైపునకు మార్గం. మారు మనస్సు, నాశనము నుండి లేకుంటే పతనము నుండి విజయం వైపునకు మార్గం. పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు పరిచయం చేసినటువంటి మారు మనస్సు అనేటువంటి మాట చాలా శక్తివంతమైంది. అందులో ఒక నిగూఢమైనటువంటి వాస్తవం ఉంది. మనుషులు అప్పటి వరకు తాము నడుస్తూ ఉన్నటువంటి మార్గాన్ని లేకుంటే జీవన విధానాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి, వారి మార్గము యొక్క దశ దిశను మార్చుకోవాలి అనేది మారు మనస్సు యొక్క ఉద్దేశం. వాస్తవానికి యేసుప్రభువే ఈ పదాన్ని పరిచయం చేయలే. పాత నిబంధనలో మనుషులు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మార్గం నుంచి వైదొలిగినటువంటి ప్రతి సందర్భంలో వారిని తమ మార్గాన్ని మార్చుకోమని, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోమని, దేవుని తట్టు చూడమని మహాదేవుడు అనేక సందర్భాల్లో వేడుకున్నాడు, బతిమాలాడు, హెచ్చరించాడు. ఆ హెచ్చరికను స్వీకరించినటువంటి వారు తమ మార్గాల్ని దిద్దుకున్నారు, మనస్సుని మార్చుకున్నారు.
యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30, 31, 32 వచనాలలో ఇలాగ రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30 నుంచి 32 వరకు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతునో మనస్సు త్రిప్పుకొని, మారు మనస్సు అనే మాటకు మరొక అర్థం మనస్సు త్రిప్పుకొని, మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందుదురు? మారు మనస్సు అనేటువంటి మాటకు మరొక పదాన్ని యెహెజ్కేలు గ్రంథం మనకు పరిచయం చేస్తూ ఉంది. అదేంటంటే మనస్సు త్రిప్పుకోవటం. మనస్సు త్రిప్పుకోవటం అనంటే అక్రమములు, మనం చేసే అక్రమాలు, లేకుంటే మనుషులు చేసే అక్రమాలు, ఇశ్రాయేలీయులు చేయు అక్రమాలు, అవి ఆ చేస్తూ ఉన్న వారికి శిక్షా కారణము కాకుండా ఉండాలి అంటే వారు వాటిని విడిచిపెట్టాలి. జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి మారు మనస్సు అనగా నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోండి. 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. మనస్సు త్రిప్పుకోవటం, నూతన హృదయము తెచ్చుకోవటం, నూతన బుద్ధి తెచ్చుకోవటం. ఇవి తెచ్చుకుంటే ఏం జరుగుతుందట? శిక్షా కారణము కాకుండా మనము తప్పించబడతాం. మన పైన అపరాధము తొలగించబడుతుంది. దేవుడే స్వయంగా ఈ మాటలు మనుషులతో మాట్లాడుతున్నాడు అనంటే మనుషుల్లో ఆ చెడ్డ హృదయము, దుష్ప్రవర్తన ఉన్నదనే అర్థం కదా. నీతికి దుర్నీతికి మధ్య, వాస్తవానికి అవాస్తవానికి మధ్య, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతూ ఉన్నటువంటి పోరాటంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ మనసుతో ఉన్నాము, లేకుంటే దేవునికి దూరంగా ఉన్నటువంటి మనుషులు ఏ మనసుతో ఉంటే మనసు త్రిప్పుకోమని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హృదయమును నూతనపరుచుకోమని, అలాగే నూతన బుద్ధిని తెచ్చుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఈ సభలో కూర్చున్నటువంటి చాలామంది శ్రోతలకు ఇలా అనిపిస్తూ ఉండాలి. అదేంటంటే, నా హృదయము దేవుని ఎదుట నిజంగానే సరైనదిగా లేదు కదా అని అనిపిస్తూ ఉండాలి. అవునా కాదా? మనము మన అంతరంగాలు బాగా ఎరిగిన వారం. నా మనసు గురించి నాకే తెలుసు, నా హృదయ వాంఛల గురించి నాకే తెలుసు. వేరొకరు నా హృదయం గురించి చెప్తే అది ఎంతో కొంత మాత్రమే ఎరిగినవారు, కానీ నా హృదయం అంతా ఎరిగినవారు వేరొకరు ఉండరు. నా హృదయాన్ని పరిపూర్ణంగా ఎరిగిన వారు ఇద్దరు, ఒకటి దేవుడు, 2 నేను. అందుకే అంటున్నాను,
మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నదా అంటే లేదు కదా అని మనలో చాలామంది మనసు చెప్తూ ఉంటుంది. మరి హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేకపోయినా సరే, నా మాటకు అందరూ ఏకీపిస్తున్నారా లేదా? దేవుడు కోరినందుగా మన హృదయం దేవునితో సరైనదిగా ఉందా లేదా? ఆయన కోరుకున్నట్టుగా ఉందా? లేనప్పుడు మనం ఇలాగా దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నాం? ఎలాగా దేవుని యొక్క కీర్తనలు పాడగలుగుతున్నాం? ఎలాగా దేవునితో కలిసి ప్రయాణం చేయగలుగుతున్నాం అని అంటే దాని అర్థం మనకి సర్దుబాటు అలవాటైంది. ఏమంటారు? అడ్జస్ట్ అవుతాం లేదా అన్నిటికీ? దేవునితో సరిపోల్చబడేటువంటి హృదయం మనకు లేకపోయినా సరే, ఏమీ ఎరగని వాళ్ళలాగా, హృదయం అంతా పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళలాగా పాటలు పాడతాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, తప్పట్లు కొడతాం. ఇవన్నీ చేస్తూ ఉన్నా మనసు మాత్రం దాని పని అది చేస్తూనే ఉంటుంది. దాని ఎగ్జిక్యూషన్ వేరే, అది ఎక్కడో ఉంటుంది. శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇది మనకే కాదు, అన్ని కాలాల్లో మనుషుల యొక్క బలహీనత ఇదే. ఇది దేవునికి మన గురించి తెలియందేమీ కాదు, ఆయనకు తెలుసు. అందుకే ఈ పదాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మనస్సు త్రిప్పుకోవటం, నూతన హృదయం సంపాదించుకోవటం, నూతన బుద్ధి తెచ్చుకోవటం, ఒక్క పదంతో విడిచిపెట్టలా. మారు మనసు అంటే ఇవన్నీ అందులో కలగలిపి ఉన్నాయి. ఈరోజు పాపము మానవుని యొక్క జీవితంలో సర్వసాధారణం అయిపోయింది. దాని గురించి పెద్దగా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవడు చేయట్లేదండి? ఈరోజు విశ్వాసంలో ఎక్కువ మంది దాని గురించి మాట్లాడితే మొదట వేలిబెట్టి చూయించేది బోధకుడినే. కానీ అయ్యా నువ్వేమో పెద్ద ఇదిగా మాట్లాడుతున్నావు, మేము అడగలేదనా అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటారా? ఉండరా? ఎవరు అతీతులు కాదు, అందరూ మనసు తిప్పుకోవాల్సిన వాళ్ళే. అందరూ నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని సంపాదించుకోవాల్సిన వాళ్ళే. అయితే అత్యంత పెను ప్రమాదం మానవ జాతికి ఎక్కడుంది అంటే, ఈ పాపము దేవునికి అసహ్యమైనది మనలో ఉంటూ ఉన్నా సరే, నింపాదిగా ఉంటూ ఉన్నాము, అది ప్రమాదం. నాకేం జరగట్లేదులే అనుకుంటున్నాం, అది చాలా విఘాతం. ఇక ముందుకు వెళ్ళేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఎంతటి విఘాతమో, మానవ జాతికి ఎంతటి పెను ప్రమాదమో మీరు తెలుసుకుంటారు. ఎలాంటి ప్రమాదం అంటే, ఈ పాపం విషయంలో నువ్వు గనక తీవ్రత కలిగి నూతన హృదయాన్ని తెచ్చుకోకపోతే, నువ్వు చూస్తూ ఉండగానే నీ జీవితము కుప్పగూలిపోతుంది. అది దీని ప్రభావం. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు. మారు మనస్సు పతనము నుండి విజయం వైపు మార్గం. పతనం అయిపోయినటువంటి ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతాను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం, అక్కడ సంసోను గురించి రాయబడింది. సంసోను యొక్క జీవిత గాథ మనకు తెలుసు.
అతని బలాబలాలు మనకు తెలుసు. కానీ ఏ స్థితికి దిగజారిపోయాడో కూడా తెలియాలి. అందుకు కారణం ఏంటో కూడా తెలియాలి. ఏం జరిగిందంటే, తాను బాల్యము నుండి నాజీరు చేయబడ్డవాడు, అనగా క్షవరపు కత్తి తన తలని తాకల. అది తన తల్లి నిబంధన. అందుచేత బాల్యం నుండి అభిషేకించబడ్డటువంటి ఈ సంసోను, దేవుని పని కొరకు నియమించబడినటువంటి ఈ సంసోను కడకు పాపం వైపు పరుగులెత్తి పరిశుద్ధమైన తన జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసుకొని మరణం పాలయ్యాడు చేతులారా. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క రోజులో జరిగింది కాదు. ఈ ఉదాహరణని త్వరగా ముగించేసి ముందుకెళ్తాను. తనకి దెలీలా అనేటువంటి ఒక స్త్రీతో పరిచయం ఏర్పడితే ఆ పరిచయం అతనికి క్షేమం కాదని అతను గుర్తించలా. వారి సంబంధంలో ఆవిడ ఆయన్ని పదే నొప్పించి బాధ పెట్టి, సంసోను నువ్వు ఇంత బలాఢ్యుడివి. సంసోను అంటే ఏంటో తెలుసా? హీఈస్ ద ఫస్ట్ హీమ్యాన్ ఆఫ్ ద ఎర్త్. హీమ్యాన్ అంటే తెలుసా మీకు? ఇప్పుడు www.ifలో కొట్టుకుంటారు చూసారా, ఇంత కన్నలు తిన్న వీరులు, వాళ్ళల్లో మొట్టమొదటి వాడు సంసోనే. అంత శక్తి, అంత బలాఢ్యుడు ఆయన. దేవుడే ఆయనకు ఆ బలం ఇచ్చాడు. కానీ ఈ దెలీలా అనేటువంటి స్త్రీ పరిచయం అయిన తర్వాత అతను చంపబడాలని ఫిలిస్తీన్లు ఆమెను వాడుకుంటే, ఆమె ఆయన్ని శోధించినప్పుడు విసుగు చెంది కలత చెందాడు. చివరికి తన జీవిత రహస్యాన్ని చెప్పేశాడు. తన బలం ఎక్కడుందో. ఎక్కడుంది నీ బలము? ముమ్మారు చెప్పలా. ఆమెతో ఆటలాడుతున్నాడు. కాసేపు అక్కడుంది, కాసేపు ఇక్కడుంది అని చెప్తా ఉంటే ఆమె ప్రతిసారి అతన్ని పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. దొరకట్లా. విదిరించుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి బుద్ధిరాల, రెండోసారి కళ్ళు తెసుకోవాలా. నేను ఈమెతో ఆటలాడుతుంటే ఈమె నా పైన మరణ ఛాయలు అలుముకోనుంది. నాపై ఈమె దృష్టి పెట్టి నన్ను మరణానికి అప్పగించడం కోసం ప్రయాణం చేస్తూ ఉంది. ఫిలిస్తీన్లతో ఈమె కొమ్ము కాస్తూ ఉందన్న సంగతి గుర్తు రాకుండా ఆమెతో ఆటలాడితే తనకు తానే తన బలాన్ని ఆమెతో చెప్పేటట్టుగా ప్రోత్సహించింది. చెప్పిన తర్వాత కథ మారిపోయింది. ఇంకా అదంతా చెప్పడం నా ఉద్దేశం కాదు. మీలో ఇక్కడ బహుశా సండే స్కూల్ జరుగుతూ ఉండాలి. సంసోను గాథ గురించి ఎవరికి తెలియకుండా ఉండదు. ఈ పతనం ఒక్క రోజులో జరగల. ఈ 16వ అధ్యాయములో ఒక విశేషమైనటువంటి వచనం ఉంది. అదేమిటంటే, యెహోవా తనను విడిచిపెట్టాడన్న సంగతి సంసోనుకి ఎరుకే రాలేదట. అది తాను గమనించలా. ఆయన యెహోవా తనను విడిచిపెట్టాడని. ఇది చాలా బాధాకరమైన సంగతి. ఈరోజు చాలామంది పాపంలో చిక్కుకున్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టాడేమో
అనే భయం లేకుండా పోతుంది. నేను మాట్లాడుతుంది మొట్టమొదట విశ్వాసుల గురించి, ఆ తర్వాత లోకంలో బ్రతుకుతున్న వాళ్ళ గురించి మాట్లాడతాను. మొదట పాపాన్ని గురించి సరిచేయబడవలసింది సంఘం వెలుపల వారిలో కాదు. ఈనాడు సమస్య సంఘములో రక్షించబడ్డటువంటి దైవ జనాంగము మధ్యలో. కనుక ఈ సంసోను జీవితంలో ఏం జరిగింది అని ఒకసారి ఆలోచన చేస్తే, అది ఒక్క రోజులో జరిగిన పతనం కాదు. ఒక రాజీ ఆ డెలీలాతో, ఒక చెడ్డ బాంధవ్యం డెలీలాతో, ఒక రహస్య దాపరికం, ఇవన్నీ పోను చివరికి యెహోవా అతనిని విడిచిపెట్టారన్న సంగతి తనకు గుర్తే లేకుండా పోయేసరికి తన ప్రాణం తన చేతిలోంచి లేకుండా పోయింది. ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. ఇది నిశ్శబ్దంగా పెరిగి పెద్దదైన పాపపు పుట్ట. ఒక చిన్న పాపపు ఆలోచన అంతరంగంలో పడితే దాని విషయంలో నువ్వు నిర్లక్ష్య వహించావా, అది నీకు తెలియకుండానే అంతకంతకు అంతకంతకు పెరిగి పెద్దదై మ్రానై వృక్షంగా మారుతుంది. చివరికి నీ జీవితాన్ని నీ చేతుల్లో నుంచి తీసేస్తుంది. నువ్వేమీ చేయలేవు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలు చూస్తూ 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 ఉండగానే నాశనం అయిపోతూ ఉంటే ఏమీ చేయట్లా. ఎందుకంటే చిన్నప్పుడు వాడికి చెడ్డ మాటలు చెడ్డ మార్గాన్ని అలవరిచింది ఎవరో తెలుసా? వాళ్ళే. ఎలా అలవరుస్తారు? అత్తని తిట్టు, మామకి కాలుతో దన్ను, ఇవన్నీ ముద్దు ముద్దుగా ఉంటాయి, సరదాగా ఉంటాయి. అమ్మో చూసావా, ఏళ్ళంత లేడు, కన్ను కొడుతున్నాడు. ఆడు ఇంకా కొట్ల, వాడి కన్ను కొట్టడం తెలియదు, వీళ్ళే ఎక్కిస్తారు ఆడికి. ఇవి సరదా మాటలు కాదు, పాపానికి పునాదులు. దేవుడు మనల్ని పరిశుద్ధంగా నిర్దోషంగా, ఇంకా చెప్పాలంటే నరులను ఆయన యథార్థవంతులుగా చేసినప్పుడు ఆ యథార్థతలో నడుచుకోక మారు మనసు పొందండి, మనసు త్రిప్పుకోండి, హృదయాన్ని దిద్దుకోండి అని దేవుని చేత స్వయంగా మరలా చెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది ఒక్క రోజులో కలుగు చేయబడ్డ పతనం కాదు, అంచెలంచెలుగా జరిగిన పతనము. అలాగే అంచెలంచెలుగా పెరిగి పెద్దదైనటువంటి ఒక పాప వృక్షం. ఇది చాలా భయంకరమైంది. ఒకసారి మీ మనసు పెట్టి ఆలోచించాలి. సంసోను గురించి ఉద్ధరించే కదా, మీరు కూడా ఒకసారి మీ మనసులో చూసుకోండి. బాల్యంలో ఏదన్నా అలవాటైనా ఒక చెడ్డ అలవాటు ఎప్పటికీ రక్షించబడిన తర్వాత కూడా అది నీలో ఉందా లేదా అనే ప్రశ్న వేసుకో. నీ మనస్సాక్షి నీకే సమాధానం చెప్తుంది. ఎవరి గురించి ఆలోచించద్దు, ఇంకొకరి గురించి ఆలోచించద్దు. నేను యథార్థంగా పుట్టించబడ్డవాడని గనుక నా హృదయం దేంతో సమానంగా ఉండాలి? దేవుని యొక్క సారూప్యంతో సమానంగా ఉండాలి కదా. అది లేదు అని అంటే దాని అర్థం నేను పతనమై చాలా కాలమైంది అని. చాలా కాలమైంది.
ప్రియమైన వారలారా, ఇది చాలా భయంకరమైనదని తెలియజేస్తా ఉన్నాను. అయితే మానవుని యొక్క జీవితాన్ని ఎంత పాతాళానికి తొక్కేసేటువంటి ఈ పాపము కేవలం ఒక బలహీనత అని అనుకోవద్దు. బలహీనత అంటే సర్వసాధారణం అయిపోద్ది. అది అనుకున్నాం కాబట్టే నువ్వు జైలా, వాడు జైలా, నువ్వేమైనా పెద్ద ఇదా అని ఒకరినొకరు పొడుచుకుంటున్నారు లేదా? అబ్బో పెద్ద చెప్పొచ్చాడు, నీ బతికేందో నాకు తెలియనట్టుగా. ఇప్పుడేదో నువ్వు సంఘంలో బైబిల్ పెట్టుకొని ప్రార్థనకు పోతున్నావు, కానీ నీ వేషాలు ఎవడికి తెలియదు అని అనుకుంటాం మనం. పాపము కేవలము బలహీనత ఒక్కటే కాదు ప్రియమైనటువంటి సంగమా, అది దేవునిని నిరాకరించటం. గుర్తుపెట్టుకోండి, దేవునిని త్రోసివేయటం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం మనం చూస్తే, సౌలు దేవునికి పాక్షికంగా లోబడ్డాడు, పరిపూర్ణంగా కాదు. కానీ ఎవరు? సౌలు దేవుని చేత అభిషేకించబడ్డ మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు. అతడు దేవుని నిరాకరించినప్పుడు దేవుడే స్వయంగా ఆయనతో ఈ మాట చెప్పాడు. ప్రవక్తలు మాట్లాడిన తర్వాత ఏం చెప్పాడు? సమూయేలు సౌలుని కలుసుకొని, నువ్వు దేవుని నిరాకరించావు అన్నాడు. యు రిజెక్టెడ్ గాడ్, నిరాకరించావు. ఆయన నీ గురించి చాలా పెద్ద ప్రణాళిక వేసుకున్నాడు, చిన్న ప్రణాళిక కాదు. ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, సకల లోక మర్యాద చొప్పున అని వెంపర్లాడుతుంటే, ఇంకా వీళ్ళకి రాజు చెప్పేదాకా వీళ్ళు నిద్రపోయేట్టుగా లేరని దేవుడు తలంచి రాజు అనేటువంటి పదానికి సరిగ్గా సరిపోయిన వాడిని వెతకడం మొదలు పెడితే కనపడ్డవాడు సౌలు. అంతటి అందగాడు, అంతటి బలశాలి, అంతటి శౌర్య పరాక్రమలిగిన వాడు. తనతోటి వారందరికంటే ఆయన భుజాల పైన ఎత్తుగా ఉన్నాడంట. అంత ఆజానుభావుడు. శరీర పరాక్రమం అలాంటిదే, భక్తి అలాంటిదే. కానీ ఒకనొక సమయంలో అభిషేకించబడ్డ ఆయన కూడా దేవుణ్ణి నిరాకరించాడు. తాను చెయ్యకూడని పని, తనకు అప్పగించబడని పని చేశాడు. సమూయేలు మాత్రమే వచ్చి అర్పించాల్సినటువంటి బలిని తానే ఒక్కడుగు ముందుకేసి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి బలి అర్పిస్తే, నన్ను నిరాకరించావని దేవుడు అన్నాడు. నిరాకరించిన రోజునే నీకంటే యోగ్యుడైన వాడిని ఇశ్రాయేలు మీద దేవుడు రాజుగా కనుగొన్నాడు అని చెప్పాడు. ఆలోచించాలి. ఇది బలహీనత కాదు, దేవుణ్ణి నిరాకరించటం. దేవుని నిరాకరించటం ఇది చిన్నదే కదా, ఇదేమైనా పెద్ద నేరమా అంటాం మనం. ఇదేం పెద్ద నేరం కాదు కదా, పెద్ద పాపమేం కాదు కదా అని ఒక్కరనుకొని దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లేసరికి ఇప్పుడు ఎంత పెద్ద పాపమైనా సరే చిన్నదంట్లా ఎవడు చేయట్లేదు అని అంటున్నారు. దేవుడు నీలో నాలో పాపాన్ని చూడాలని ఎన్నడూ కోరుకోవాలా. అందుకే యథార్థవంతులుగా మనల్ని పుట్టిస్తున్నాడు. కానీ వివిధములైన తంత్రాలు మనం కల్పించుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన పరిపూర్ణతకు దూరం అయిపోతా వస్తున్నాం. ఇది బలహీనత కాదు,
దేవుణ్ణి నిరాకరించటం. ఈ దేవుని నిరాకరించే మనస్తత్వం మనిషి జీవితంలో ఎంత దూరం తీసుకెళ్తా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అది ఎక్కడికైనా తీసుకెళ్తుంది. సంసోను విషయంలో ఏం చెప్పాను? సంసోను విషయంలో ఏం చెప్పారంటే అది ఒక్క రోజులో జరిగిన పతనం కాదు, అంచెలంచెలుగా జరుగుతున్న పతనాన్ని సంసోను గుర్తించాడా? పసిగట్టాడా? పసిగట్లా. సరే, ఈ నిర్లక్ష్యం చేయబడ్డ పాపము ఎంత దూరం తీసుకెళ్తుందో ఇంకొక ఉదాహరణ. లూకా సువార్త 23వ అధ్యాయంలో సిలువుపై ఉన్నటువంటి దొంగ గురించి ఉదాహరించబోతున్నాను. ఇప్పుడు ఏమన్నాడు అతను ఏ సమయంలో ఉన్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? తాను నేరస్తుడని తనకు స్పష్టంగా తెలుసు. సిలువ వేయబడ్డాడు, మధ్యలో ఒక నిరపరాధి ఉన్నాడు యేసు ప్రభు, ఆ పక్క ఇద్దరు దొంగలు. వాళ్ళిద్దరికి తెలుసు వారు దొంగలని. ఎంత దూరం తీసుకెళ్తావు చెప్పడం కోసం ఈ ఉదాహరణ చెప్తున్నా. మన హృదయంలో పాపాన్ని నిర్లక్ష్యం చేస్తూ దాన్ని ఒప్పుకోకుండా మారు మనసు పొందేటువంటి మనసే, ఆ తలంపే నీకు లేకపోతే యేసు ప్రభు ఎదురుగా ఉన్నా సరే అక్కడ కూడా ఆయన మీద దాడి చేశాడు ఈ దొంగ. నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. ఏ సందర్భం అది? మానవ జాతి పాపం కొరకు, విమోచన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి అందరినీ రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు స్వయంగా ఉంటే ఆయనతోటి నువ్వు కాపాడుకొని నన్ను కాపాడుకో, చాలా అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేసావని జనం చెప్తున్నారు కదా. నీ గొప్పలు అప్పుడు కాదు, ఏదన్నా గొప్ప ఉంటే ఇప్పుడు చూపించు అన్నట్టుగా మాట్లాడాడు ఆ దొంగ. అది భయంకరమైన మానవ మనస్తత్వం. రైట్. అది ఎంత భయంకరమో ఆ ప్రక్కనే ఇంకొక మనిషి ఉన్నాడు. అతనేమన్నాడు? మనకు తెలిసి ఏమన్నాడు? ఇది మనకు తగినదే కానీ ఆయనకి కాదు అని చెప్పి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, ఒక్క మాట అన్నాడు. ఇక్కడి నుంచి మనం రెండో భాగంలోకి వెళ్తున్నాం. ఒకే సందర్భం, ఇద్దరు దొంగలే, ఇద్దరు మరణానికి ఒక్కడుగు దూరంలో ఉన్నారు. మరణం నుంచి తప్పించగల యేసు ప్రభు వారి మధ్యలో ఉంటే, ఒకడేమో నీ సత్తా ఏందో ఇప్పుడు చూచు అన్నట్టుగా నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడుకో అన్నాడు. అదే దొంగ భాగస్వామి ఇంకొకడు అంటున్నాడు, ఇది మనకు న్యాయమే కానీ ఆయనకు న్యాయం కాదు అని చెప్పి, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. యేసు ప్రభు ఈ మాట వినాలని మానవ జాతి అందరి వైపు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఒక్క దొంగలోనే కాదు, మన అందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఏమనంటే, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే నేను బాల్యంలో యథార్థంగా పుట్టించబడ్డవాడు, కానీ ఈరోజు ఆ యథార్థత నాలో లేదు కదా. అది నీకు అర్థమైతే ఆయన తట్టు చూడాలి, మారు మనసు పొందాలి, హృదయాన్ని తిప్పుకోవాలి, బుద్ధిని మార్చుకోవాలి అని ఎహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్లుగా. రెండు భిన్నమైనటువంటి స్పందనలు చూస్తున్నాం రెండు దొంగల మధ్య. ఒకడేమో యేసు నిరాకరించిన వాడు ఆ చిట్ట చివరి సమయంలో కూడా, ఒకడేమో ఆ చిట్ట చివరి సమయాన్నే ఆసరాగా తీసుకొని ప్రభుని ఆశ్రయించిన వాడు.
ఆశ్రయించిన వాడు ఆశ్రయం పొందాడు. ఏమన్నాడు యేసు ప్రభు? జ్ఞాపకం చేసుకోమంటే, నేడు నీవు నాతో కూడా అక్కడ ఉంటావు, పరదైసులో ఉంటావు. ఇది కదా దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటుంది. ఇది ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ మారు మనసు మనం పొందితే ఇప్పటి వరకు పతనం వైపు, వినాశనంలో ఉన్నటువంటి మన జీవితము విజయం వైపు ఆ దిశగా అడుగులేయటం మొదలు పెడుతుంది. విజయం అంటే చిన్నప్పటి నుంచి చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవడం అనుకుంటామేమో. మా తాతళ్ళు మా నాన్నోళ్ళు పోతా పోతా నాకేమీ లేదు, ఎట్టాగైనా సరే ఈ ఊర్లో 100 ఎకరాల పొలం సంపాదించాలి అని చెప్పి కడుపు కట్టుకొని పనిచేసి చేసి 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 మొత్తానికి 10, 20, 30, 100 ఎకరాలు అయింది. మొత్తానికి 100 అయ్యేసరికి, అబ్బాయి నువ్వు 100 అయితే అయినాయి కానీ అన్నం మాత్రం తినబాకన్న డాక్టర్ గారు. అదేందయ్యా అందనొద్దంటావు అంటే, HbA1c 12 ఉందమ్మా అన్నాడు. HbA1c అంటే తెలుసుగా? 12 ఉంది. 12 100 ఎకరాలంటే నువ్వు 12 గురించి మాట్లాడతావేంది? అరే పిచ్చోడా, నేను చెప్పేది ఎకరాల గురించి కాదు. HbA1c 12 అంటే నువ్వు అలాగే తిన్నావు అనుకో, అది 120 అయ్యిద్ది. ఆ తర్వాత నువ్వు ఉండవు, లెక్క పెట్టడానికి మీటర్లు కూడా సరిపోవు. అంత వెంపర్లాట మనుషులకి. అందరికంటే నేను ఈ ఊర్లో పైన కనపడాలా, నా పేరే అందరూ చెప్పుకోవాలా. ఈ ఊర్లో ఎవరయ్యా మోతుపరి? ఫలానా ఆయనే. ఈ ఊర్లో అందరికంటే పొలం ఎవరికి ఉంది? నాకే. ఈ ఊర్లో అందరికంటే పెద్ద డాబా ఎవరిది? నాదే. ఈ ఊర్లో అందరికంటే పెద్ద చర్చ ఎవరిది? అబ్రాహం గారిదే. దానికోసం కాదు మన జీవితం ఉంది. నువ్వు పుట్టించబడ్డ రోజు ఎంత యథార్థంగా దేవుడు నేను చేశాడో ఆ యథార్థత ఈరోజు ఉందా? ఆ పరిశుద్ధత ఈరోజు ఉందా? లేకపోతే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఏంటో, నాకేమో నవ్వించడం రాదు, నాకు వాకింగ్ చెప్పడం ఒకటే వచ్చు. అందరూ అడ్డ చూస్తున్నారు. మారు మనసు పొందాలి. అది దేవుడు నీలో నాలో కోరుకుంటున్నాడు. నిజమైన మారు మనసు అంటే ఏంటో చెప్తాను. నిజమైన మారు మనసు, కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య కానీ, లేకుంటే బిడ్డలు తండ్రి మధ్య కానీ, రోజు పలానా పని చేయొద్దు 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 అని చెప్తానే ఉంటాం, వాళ్ళు చేస్తూనే ఉంటారు. చెప్పి 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 ఇసుగుపుట్టి మానేయటమే కానీ, అంటే చివరికి ఏమంటారంటే చెప్పి చెప్పి మానేసేవాళ్ళు, హెబా సిగ్గు నీకన్నా ఉండాలి నాకన్నా ఉండాలి అని మానేస్తారు చెప్పడం. అక్కడ దాకా వద్దు, మనం మార్చుకోవాలి. మార్చుకోవడం అనేది మన చేతుల్లో లేని పనేం కాదు. ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకొని ఇంకొక మంచి దిశ వైపు ప్రయాణం చేసే అవకాశం మనిషికి ఉందా లేదా? అలాగ ఎన్నిటి గురించి ఇంతవరకు మనం దిద్దుకున్నాం? ఎన్ని విషయాల్లో మన ఒపీనియన్ లేకుంటే మన డిసిషన్ మార్చుకొని ఇంకొక డైరెక్షన్లో ట్రావెల్ చేసామా చేయలేదా? ఎవరు మాట్లాడలేదు. టెన్త్ అయిపోయేదాకా ఏమవుతారు అబ్బాయి అంటే ఇంజనీర్, డాక్టరు, ఇంజనీరు డాక్టరు, ఇంజనీరు డాక్టరు. ఈ రెండు తప్పితే ఇంకో మాట చెప్పడు. మార్కులు ఎన్ని వచ్చినట్టే మొత్తం పాస్ అయ్యా అన్నాడు. పాస్ అవడమే. ఏమవుతావు? ఇంజనీరు డాక్టర్. వాడు పనికొచ్చేది రెండిటికి కాదు,
యాక్టర్కి పనికి వస్తాడు బాగా. ఎందుకంటే ఆడి బతుకు 35-40 సంగతి ఎవడు చెప్పకుండా నాలుగు కాపెట్టాడు, దాచిపెట్టుకుంటూ తిరిగాడు. అమ్మకి నాన్నకు తెలియదు వీడి రేంజ్ 35 అని. కానీ అడిగిన వాళ్ళందరికీ చెప్పాడు డాక్టరు, ఇంజనీర్. చివరికి ఏమైంది? పాస్ మార్కులు ఆనందపడాల్సి వచ్చింది. ఇది యాక్టర్ అన్నమాట. సరే, అప్పటి వరకు జాయిన్ అవ్వాలనుకుంది ఒక గ్రూపు, ఇప్పుడు యాక్టర్ కదా. ఎంపీసీ ఇలా సీటు, బైపీసీ నువ్వు అసలు పనికిరా ఉన్నారు. చేసేది ఏమి లేదు, చేతులు బీసుకుంటా సిఈసీ చేరాడు. అబో అందులో అకౌంట్స్ ఉన్నాయి. సరే హెచ్ఈసి ఏదో ఒకటి సర్దుకుపోవటం. నీ డైరెక్షన్ ఒకటి, నీ అచీవ్మెంట్ ఒకటే, నువ్వు అనుకున్నది ఒకటి, నీ నిర్ణయం మార్చుకుంది ఒకటే. ఇది మనిషి జీవితంలో జరుగుతూనే ఉంటుంది. ఎన్ని విషయాల్లో రాజీ పడ్డాడో మనిషి, ఎన్ని విషయాల్లో రాజీ పడ్డామో. కానీ నువ్వు ఎన్నటనడికి రాజీ పడకూడదు ఒకటి ఉంది. అదే ఈరోజు మనం నేర్చుకుంటున్నట్టు సంగతి. మారు మనసు విషయంలో రాజీ మాత్రం పడకూడదు. ఎందుకంటే నువ్వు జన్మతః యథార్థవంతుడిగా పుట్టించబడ్డావు. నువ్వు మధ్యలో కల్పించుకున్న తంత్రాలు నిన్ను ఈ దుర్గతికి తీర్చినాయి. కొందరు అంటుంటారు, ఆయనేమో యథార్థవంతుడు నిన్ను పుట్టించారంటే, కాదు, నేను జన్మతః పాపినే అని ఒకడు అన్నాడు. సరే, నువ్వు అట్ట పుడితే మనం ఏం చేస్తాం? అలాగే అనుకో. లేదయ్యా నేను పుట్టుకతో పాపిని, ఓకే. దేవుడేమో నువ్వు కాదురా అంటున్నాడు. మనం ఏమంటాం ఈరోజు? నేను పుట్టుకతో పాపినయ్యా. దీని గురించి పెద్ద వాదనలు, చర్చలు, డిబేట్లు, డిస్కషన్లు. ఏమని? నేను పుట్టుకతో దౌర్భాగ్యుణ్ణి, నేను పుట్టుకతో పాపిని. నిన్నోడు మారుతాడుగా. పుట్టుకతో వచ్చేది ఏది బాధ? ఎప్పటికీ బాధ. మధ్యలో వచ్చేదే పోయిద్ది. పుట్టుకలతో వచ్చేది పాదు, గుర్తుపెట్టుకోండి. పోయిద్దా? పుట్టుకలతో వచ్చేది పోయిద్దని ఎవరైనా చూతారు ఇక్కడ? చెప్పండి. పోతాయండి? పావు. మధ్యలో వచ్చేవి పోతాయి. అందుకే మనకు రక్షణ వచ్చింది. పుట్టుకతో వస్తే ప్రభు రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసుగా పోదని. మారు మనసు దేవుడు మనలో చూడాలని కోరుకుంటున్నాడు. నిజమైనటువంటి మారు మనసు అని అంటే అది ఒక భావోద్రేకం కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ఫీలింగ్, ఇట్స్ ఎ డెసిషన్. నీ నిర్ణయాన్ని, నీ దశను, నీ దిశను మార్చుకోవడానికి సంబంధించింది. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో ఒకసారి మనం పరిశీలిస్తే ఆ కథ మనందరికీ తెలుసు. నేను అన్ని కథలు చెప్తున్నాను, ఆ కాంటెక్స్ట్ మాత్రం మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. నేను ఏం జరిగింది అక్కడ? నినివే పట్టణ వాసులకి సువార్త అందిన తర్వాత రాజు మొదలుకొని పశువుల వరకు అందరూ బూడిద కట్టుకొని, గోనెపట్ట కట్టుకొని మోకరించి దేవుని ముందు ప్రాధేయపడ్డారు, విలపించారు, ప్రలాపించారట. వాళ్ళు ఏడ్చారు. కారణం ఏంటంటే వారు మారు మనస్సు పొందారు. అది ఒక భావోద్రేకం కాదు, ఒక నిర్ణయం. నీ దశను, నీ దిశను, నీ మార్గాన్ని మార్చుకునేటువంటి ఒక ప్రయాణం. ఇది గుర్తుపెట్టుకో. అందుచేత నిన్ను బలంగా నమ్మాలి. అదొక నిర్ణయం కాదు, అదొక భావం కాదు. నీ నిర్ణయాన్ని మార్చుకొని ఇంకొక దిశగా ప్రయాణం చేయటం, నీ తప్పుని ఒప్పుకోవటం. అది నిజమైన మారు మనసు. నినివే పట్టణస్థుల జీవితంలో జరిగింది అదే. అపోస్తలుల 2వ అధ్యాయం మనం చూస్తే ఇప్పుడు అందరం కొంచెం నెమ్మదిగా ఉంటారు. క్రొత్త నిబంధనకు వచ్చాం కదా. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము తండ్రి యొక్కయో
కుమారుని యొక్క యువతలను బాప్తిసం చెప్పి యేసు చెప్పిన ఆజ్ఞ జ్ఞాపకం చేస్తూ అక్కడ ప్రసంగం చేశాడు. ఆయన చేసిన ప్రసంగం యొక్క ప్రతిఫలం 3,000 మందిని తమ తన దిశను మార్చుకునేట్టుగా చేసింది. వారికి అనిపించింది, మేమేమి చేతుమని పేతుర్ని కడమ అపోస్తలను అడుగగా ప్రసంగం యొక్క ప్రతిఫలం ఏంటంటే దే రీక్వెషన్ ద సర్మన్. పేతుర్ని అడిగారు వాళ్ళు, ఇప్పుడు ఏం చేయాలి? మాకు అర్థమైంది. ఏమని అంటే మా మార్గం సరైనదిగా లేదు అని అర్థమైంది. కనుక మేమేం చెయ్యాలి అంటే మారు మనసు పొందమన్నాడు. మారు మనస్సు. ఈ బైబిల్లో నాకు చాలా ఇష్టమైన మాట అది. అంతేకాదు బైబిల్ అంతటికి బేస్మెంట్ అది. అంతేకాదు యేసు ప్రభు భూమి మీదకి రావడానికి మూలాధారం ఈ మారు మనస్సును మనుషులకు పరిచయం చేయడానికే. వారు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి దశను మార్చి అంతరంగాలు నూతనపరచుకోవడం కొరకు ఎలాగో నేర్పించడం కొరకు వచ్చిందే. ప్రియమైన వారు ఆలోచించండి. రాత్రికాల సమయంలో నా జీవితాల్లో మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా అని ఒక్కసారి మనసు పెట్టమని నేను కోరుతున్నాను. ఏమీ లేదా? నా జీవితంలో మార్చుకోవాల్సింది ఏమీ లేదు అన్న వాళ్ళు గుడి చేతి చూచండి, పైకి చూద్దాం. నా జీవితంలో నేను మార్చుకోవాల్సింది ఏమీ లేదన్న వాళ్ళని ఎవరు లేరా? అదే మా ఊర్లో ఇప్పుడు చాలా మంది లేపేవాళ్ళు. ఉందా లేదా? నా జీవితంలో నేను మార్చుకోవాల్సింది ఎంత ఉంది? చాలా ఉందే, చాలా ఉంది. అది దేవునికి ఇష్టమైంది కాదు. నువ్వు మార్చుకోవాల్సింది చాలా ఉంది, అది దేవునికి ఇష్టమైంది కాదు. నీ నిర్ణయాన్ని మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. బుద్ధి మార్చుకో. ఈరోజు చాలామంది బాప్తిజం పొందుతారు, బుద్ధి మారదు. ఆ బుద్ధి అట్టగా చెబుతుంది, టంగ్ టంగ్ అని కొడతా ఉంటుంది, గంట చేతులు ఆడుతూ ఉంటాయి. దేవుడు మానవ హృదయాల వైపు చూస్తూ ప్రేమతో మనుషుల్ని హెచ్చరిస్తూ ఉంటాడు ప్రతి సందర్భాల్లో. దేవుని హెచ్చరిక వెనక ప్రేమ ఉంటుంది. దేవుని హెచ్చరిక వెనకాల ప్రేమ ఉంటుందని చెప్పడానికి మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. తండ్రి బిడ్డని ఎప్పుడు కొడతాడు? తండ్రి బిడ్డని ఎప్పుడు కొడతాడు? ఎందుకు కొడతాడు? తప్పు చేసినప్పుడు కొడతాడు. కొట్టిన ప్రతి తండ్రి దుర్మార్గుడా? ఎంత పగతో కొట్టాడు ఆ తండ్రి కొడుకుని అని అందామా? ఏ తండ్రి అయినా బిడ్డని పగతో కొడతాడా? ఆ తండ్రి ఆ బిడ్డని పగతో కొట్టడని ప్రపంచమంతా అంటది, కానీ ఆడొక్కడే అండవు. ఆడికి మాత్రం ఒప్పుకూడదు. నన్ను కొట్టావు నువ్వు, నీ అంత తేలుస్తానంటాడు ఆడు. తండ్రి కొట్టేదేమో వాడి మేలు కొరకు, వాడి భవిష్యత్తులో పాడు కాకూడదని, అన్యాయస్తుడిగా అక్రమస్తుడిగా నిలిచిపోకూడదని కొడతాడు. ఆ దండనలో ప్రేమ ఉంటుంది. మనిషి యొక్క సహజసిద్ధమైన స్వభావం అది. ఇది ఎక్కడిది? తండ్రి బిడ్డను తప్పు చేస్తే ఎందుకు దండిస్తున్నాడు అని అంటే దానికి బీజం ఎక్కడుందనగా దేవుని నుండి వచ్చినటువంటి బీజం అదే. ఇర్మియా గ్రంథంలో ఈ సంగతి చాలా స్పష్టంగా చెప్తాడు. 8వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకు ప్రజలు ఇంకా వెనకడుగేస్తున్నారు? దేవుని ప్రజలు వెనకడుగేస్తూ ఉంటారంట. దిద్దుకోవడానికి ఇష్టం లేదు వాళ్ళకి. 8వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై
నిత్యము ద్రోహం చేయుచున్నారు. ఎవడో నిత్యం ద్రోహం చేసేది? నిత్యము ద్రోహం చేసే మనసు ఎవరికి ఉంటుంది? ముస్లిం ప్రజలకు కాదు, విశ్వాసఘాతకులకు ఉంటుంది. విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేస్తున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. దేన్ని ఆశ్రయం చేసుకున్నారంట వాళ్ళు? మోసాన్ని. మనసు మోసం పూరితమైంది. ప్రియమైన వారలారా, బాగా ఆలోచించండి. పతనం దిశ నుండి విజయం వైపు నువ్వు ముందుకు నడవాలి అంటే నీకున్న ఒకే ఒక్క మార్గం మారు మనసు. నీ దశ మార్చుకునేది, నీ నిర్ణయాన్ని మార్చుకునేది, మోసాన్ని నుండి బయటపడేది, హృదయాన్ని సరిచేసుకునేది, తప్పు దిద్దుకునేది, దేవుని తట్టు చూసేది. తప్పైన కుమారుని యొక్క ఉపమానంలో కొన్ని విషయాలు చెప్పేసి నా ప్రసంగాన్ని ముగించేస్తాను. చాలా అంతరంగానికి తాగేటువంటి ఉపమానం అదే. చెప్పా కదా, సంసోను యొక్క పతనం ఒక్క రోజులో జరిగింది కాదు. తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో కూడా తాను పందుల పొట్టు తినటం కొరకే తండ్రి ఆస్తిని తీసుకున్నవాడు కాదు. అతని మనసులో పందుల పొట్టు కోసమేనా ఈ ఆస్తి పంచుకుంది. కానీ ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి వెళ్తాడని తండ్రిని ఆస్తిని అడిగిన రోజు అతను తెలుసా? తెలీదు. అంచెలంచెలుగా జరిగే పనిది, ఒక్క రోజులో జరిగేది కాదు. తప్పైన కుమారుడికైనా, సంసోనుకైనా, నీకైనా, నాకైనా ఆ ఉపమానంలో అవి అంచనా వేయలేని కుమారుడు లోకాశలకు వెళ్ళి తన హక్కుని చేతుల్లోకి లాగేసుకొని వెళ్ళిపోయాడు. భోగభాగ్యాలు అనుభవించాడు, స్నేహితులతో సరదాగా అన్నీ అనుభవించాడు. కానీ చిట్ట ఒకటి జరిగిందంట తన జీవితంలో, ఓ పెను మార్పు. ఏంటది తెలుసా? బుద్ధి వచ్చినప్పుడు అతడు తన తండ్రి వైపు చూశాడట. బుద్ధి వచ్చినప్పుడు ఎటు చూడాలి? బుద్ధి వస్తే ఎటు చూడాలి? తండ్రి వైపు చూస్తాడు. ఆ ఉపమానం అదే జరిగింది. అతనికి తెలియదు అక్కడికి వెళ్ళబోతాడని, కానీ అతనికి ఇంకోటి కూడా తెలియదు, తన తండ్రి తన కోసమే ఎదురు చూస్తున్నాడని. మన పరలోకపు తండ్రి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం నాశనం కాకూడదని, మనం పాపంలోనే చచ్చిపోకూడదని. మన అపరాధం చేతను పాపంలో చేతను చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టడని మనం ఎఫెసీ 2 చదువుతాం. ఇది దేవుని ఏర్పాటు. దేని కొరకంటే నిన్ను విజయోత్సాహం వైపు నడిపించడం కొరకు, వినాశనం నుంచి తప్పించడం కొరకు దేవుని యొక్క ఏర్పాటు. అది దేవుని ఏర్పాటు. ఇది కాకపోతే మరెవరికి అవసరం లేదు నీ కొరకు నా కొరకు చనిపోవటం. ఎవరికి అవసరం లేదు. ఈ రోజుల్లో ఒక తండ్రికి పుట్టిన అన్నదమ్ములే కలిసి కూర్చొని సంతోషంగా భోజనం చేసే పరిస్థితి లేదు, కౌలు తినే పరిస్థితి లేదు. ఒరే ఎంగిలిపాలు తాగేవారా నా తమ్ముడా అని అన్నం లేరు ఈరోజు. కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. పెదాలు మాత్రం కనపడుతుంటాయి, అంతరంగాల్లో మమకారాలు లేవు. కారణం ఆ ప్రేమ స్థానంలో పగ, ప్రతీకారం ప్రతిక్షేపించబడింది. ఇట్ వాస్ సబ్స్టిట్యూట్. దేవుడు అది కోరుకోవాలి మనలో. ప్రియమైన వాళ్ళారా, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను నేను. మారు మనస్సు పతనము నుండి విజయం వైపు, నిత్య జీవార్థమైన విజయోత్సాహంలో మనల్ని తనతో పాటు తండ్రి కొడి పార్శ్వమందు చూడాలని ప్రభు అయిన క్రీస్తు యేసు పరలోకం నుంచి భూమి మీదకి మన కొరకు వచ్చాడు.
అన్నీ అర్థం కావడానికి ఉపమాన రీతిగా చెప్పాడు. గతంలో అనేక లేఖనాలు మారు మనసు పొందకుండా ఉన్న వారి యొక్క జీవితాలు ఉదహరించబడ్డాయి. తప్పైన కుమారుడు జీవితంలో ఏం జరిగిందో మనం చూస్తూ వచ్చాం. విజయానికి ఒకే ఒక్క ద్వారం ఇది తెరవబడుతుంది. ఆ ద్వారం అవతల ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మారు మనసు పొందు, దేవుని తట్టు తిరుగు, బుద్ధిని మార్చుకో, హృదయాన్ని మార్చుకో. దేవుడు నీ కొరకు తన చాచిన చేతులతో నిన్ను నూతన జీవిగా, నూతన ఆత్మగా చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ హృదయంలో ఎవరికైనా సరే నేను దిద్దుకోవాల్సిన సంగతి ఉందని నీకు అర్థమైందా? ఈరోజు దిద్దుకో, ఈరోజు నిర్ణయాన్ని మార్చుకో. అందుకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కటి విషయాలను వివరించిన దైవజనులకు ఈ యొక్క సువార్త సభ తరపున ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.